నమస్తే అండి, నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయానికి సంబంధించినటువంటి తలనీలాల సేకరణ టెండరు 2025-27 సంబంధించినటువంటి 2 సంవత్సరాల టెండరు ఎట్టకేలకు ఖరారు చేస్తూ దేవాదాయ శాఖ అయితే ఉత్తర్వులు అయితే జారీ చేస్తూ ఉంది. 14 కోట్లతో సికింద్రాబాద్కు చెందినటువంటి కళావతి ఎంటర్ప్రైజెస్కి సంబంధించి ఈ టెండర్ ఖరారు చేసినట్లయితే అటు దేవాదాయ శాఖ అయితే ఉత్తర్వులు అయితే జారీ చేశారు. 6 సార్లు రాజన్న ఆలయంలో ఈ తలనీలాల సేకరణకు టెండర్ నిర్వహించినప్పటికీ ఈ టెండర్లలో గుత్తేదారులు లేదా ఏ సంస్థ కూడా ఈ టెండర్ అయితే ఖరారు కానిటువంటి పరిస్థితులు అయితే మనం చూసాము. ప్రతిసారి గత ఏడాది ధర కంటే తక్కువ టెండర్ దాఖలు కావడంతో ఈ టెండర్ ప్రక్రియను అయితే అధికారులు వాయిదా వేస్తూ వచ్చారు. అయితే ఈ క్రమంలోనే ఆలయ అధికారులు ఆన్లైన్ ద్వారా టెండర్ నిర్వహించినప్పటికీ ఒక సంస్థకు చెందినటువంటి ఓ వ్యక్తి ఈ టెండర్ని అయితే ఖరారు చేసుకున్నట్లయితే మనకు తెలిసింది. 2023-25కు సంబంధించి టెండర్ గత సంవత్సరం నిర్వహించినటువంటి టెండర్ ధర 19 కోట్లకు పైగా పాట పాడారు. ప్రస్తుతం 2025-27కు సంబంధించినటువంటి ఇప్పుడున్నటువంటి టెండర్ ధర మాత్రం 14 కోట్లకైతే ఖరారు చేసుకున్నారు. అయితే గత ఏడాదితో మనం పోల్చుకున్నట్టయితే ఇప్పటికైతే 5 కోట్లకు పైగా ఆ టెండర్ ప్రక్రియ ధర తగ్గిందని మనం చెప్పుకోవచ్చు. ఈ ఆలయానికి సంబంధించి టెండర్ ప్రక్రియ ఏదైతే ఉందో అయితే మొదటి విడతలో ఇప్పుడు ఈ టెండర్ను ఎవరైతే దక్కించుకున్నారో సికింద్రాబాద్కు చెందినటువంటి కళావతి ఎంటర్ప్రైజెస్ వారైతే 3.50 కోట్లయితే ఆలయానికి చెల్లించినట్లుగానైతే అధికారులు చెబుతూ ఉన్నారు. రాజన్న ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగానైతే కొంత మట్టుకు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆలయ అభివృద్ధి విషయంలో కొంచెం ఆలయాన్ని మూసివేస్తారనేటువంటి ఒక అపవాదు జనాల్లోకి అటు వెళ్ళడంతో పాటు ఇటు కాంట్రాక్టర్లు సైతం ముందుకు రాకపోలేదని చెప్పుకోవచ్చు. అయితే ఒకవేళ కనుక రాజన్న ఆలయాన్ని మూసివేసి తర్వాత అక్కడి నుంచి దర్శనాలు భీమేశ్వర ఆలయంలో కల్పిస్తారని చెప్పి కొన్ని వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు పనులు కూడా జరుగుతాయి. ఒకవేళ కనుక రాజన్న ఆలయాన్ని ఇక్కడి నుంచి వెళ్ళి దర్శనాలకు కానీ అక్కడికి అనుమతించినట్టయితే భక్తులు వచ్చే విషయంలో మాత్రం కొంచెం వెనుక ముందు కావచ్చు. అయితే రాజన్న ఆలయానికి సంబంధించినటువంటి మొక్కులన్నీ భీమేశ్వరంలో చెల్లించుకున్నట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు టెండర్దారులు అయితే ఒకవేళ భక్తుల రాకపోకలు తగ్గినట్టయితే వారికి ఆదాయం తగ్గుతుంది. కాబట్టి ఈ టెండర్లకు కొంచెం వెనుకడుగు వేసినట్టుగానే చెప్పవచ్చు. ఎట్టకేలకైతే గత 6 సార్లు టెండర్ నిర్వహించినప్పటికీ 7వ సారి ఆన్లైన్ టెండర్ ద్వారా ఖరారు కావడం అనేది ఒక విశేషంగానే మనం భావించవచ్చు.